ఎవరు కూడా అవి జరగాలని అనుకోరు. ఈరోజు జరిగినటువంటి సంఘటన దురదృష్టకరం. ఆ అబ్బాయికి డ్యామేజ్ అయింది. ఇమ్మీడియట్గా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స చేయించి మెరుగైన వైద్యం కొరకు హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. ఆ అబ్బాయికి అయ్యేటటువంటి ప్రతి పైసా ప్రభుత్వం తరఫు నుంచి భరిస్తారు. వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. రేపటి నుంచి ఏదైతే మీరు చెప్పేటటువంటి 32వ వార్డులో ఎక్కువ కుక్కలు ఉన్నాయి, వీటిని కంట్రోల్ చేయట్లేరు అని చెప్తున్నారు. అన్ని ఆల్ వార్డ్స్ రేపు మార్నింగ్ 10 గంటలకి ఫస్ట్ మీ వార్డే మున్సిపల్ చైర్మన్ గారు వస్తారు, కమిషనర్ వస్తారు, యాజ్ ఏ ఆర్డీఓగా నేను వస్తా, లోకల్ బాడీ అడిషనల్ కలెక్టర్ గారు వస్తారు. మీ వార్డు నుంచే మొదలు పెడదాం. తర్వాత ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో దాదాపు 1500 కుక్కలకు స్టెరిలైజేషన్ చేయించడం జరిగింది. అంటే అవి కరిస్తే ప్రమాదకరం కాని రీతిలో చిన్నపిల్లలు కాబట్టి అటాక్ చేసినప్పుడు ఇప్పుడు జరిగిన డ్యామేజ్ చాలా పెద్దది. కానీ ఇప్పుడు ఇమ్మీడియట్గా ఆ అబ్బాయికి ఎవరో ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంత మున్సిపాలిటీ నుంచి డబ్బు అరేంజ్ చేసి కౌన్సిలర్ ఒక్క నిమిషం, ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇతనికి ప్రభుత్వం తరఫున డబ్బు జమ చేసి హాస్పిటల్కి పంపించి మొదలు అక్కడ మనం సమస్య పరిష్కారం చేస్తాం. రేపు మార్నింగ్ మీ వార్డుకు వస్తాం. అరే ఇంతమంది తమ్ముడు అన్ని వార్డులకు రేపు ఫస్ట్ మీ ముందర హామీ ఇస్తున్నాం. రేపు మీ అరే ఇప్పుడు అదే కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా 6 నెలల ముందే కమిషనర్ గారికి హాస్పిటల్ కాదు అమౌంట్ ఇచ్చి డబ్బు మీ బాధ్యతలు ఒకసారి చెప్పండి. మీ బాధ్యతలు ఒకసారి చెప్పండి. ఒకసారి మాట్లాడండి. ప్రభుత్వం బాధ్యత. అరే ఇప్పుడు మీ కౌన్సిలర్ గారు ఇద్దరు కలిసి ఇప్పుడు డబ్బు మా కౌన్సిలర్ నేను చెప్పేది అదే. ఒకసారి మాట్లాడండి. గవర్నమెంట్ తరఫున మీ కౌన్సిలర్ మీ బాధ్యులు ఎవరైనా ఉంటే ఇమ్మీడియట్ గా హాస్పిటల్ పంపి అక్కడ ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా వైద్యం జరిగే విధంగా చూద్దాం. అది నా హామీ. ఇప్పుడు 10 నిమిషాల్లో మనం పంపుదాం. ఒక్క నిమిషం, రేపు మార్నింగ్ ఆ డిస్కషన్ మీ వార్డులోనే చేస్తాం. రేపు మీ వార్డులోనే ఆ డిస్కషన్ చేస్తాం. అరే రేపు అక్కడ అడిగిందే 10 సార్లు. రేపు ఏం చేద్దాం అనేది మీ దగ్గరే చెప్తాం. రేపు మీ దగ్గర 10 గంటలకు వస్తాం. రేపు శ్రీరామనవమి హాలిడే అయినా కానీ వస్తాం. అందరు వస్తారు అక్కడికి. అక్కడ మొదలు పెడతాం. ఇప్పుడు ఇమ్మీడియట్ గా అబ్బాయికి వాళ్ళకి కొంత డబ్బు ఇచ్చి హాస్పిటల్కి ఒకరిని వీళ్ళను ఈ కౌన్సిలర్ గారిని ఎవరో పంపించాలి. ఇలా మనం చాలాసేపు వెయిట్ చేస్తే టైం వేస్ట్ అయింది. అది ఇమ్మీడియట్ గా పంపించే ఏర్పాటు చేయండి.